బిజినెస్ ఆపర్చునిటీల కోసం చాలా సెర్చ్ చేస్తామండి మేము. కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం కదా, అలాంటి ఒక వ్యక్తినే మేము ముందుకు తీసుకొచ్చాను. ఆయన రవి గారు, బిజినెస్ ట్రైనర్. తను ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చారు. ఎట్లా తీసుకెళ్తారు, ఎలా ట్రైన్ అప్ చేస్తారు? ట్రైనింగ్ సెషన్ కనుక అటెండ్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు. దీన్ని ఎలా మూవ్ అవ్వాలి, ఎలా జర్నీ చేయాలి. నార్మల్ రియల్ ఎస్టేట్ కి, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కి డిఫరెన్స్ ఏంటి? ఇటువంటి లీగాలిటీ ఇష్యూలు కానీ, సెక్యూరిటీ ఇష్యూలు కానీ ఇవన్నీ ఏమి ఉండవు. ఎంత సంపాదించుకోగలుగుతాం ఈ 5 ఏళ్లలో? మినిమం ఒక 5 crores సంపాదించుకోవాలి. ఆర్ యు సీరియస్? Yes. 5 కోట్లండి Yes. 5 ఏళ్లలో? Yes. ఏంటి అసలు మీ టార్గెట్ ఏంటి? మనం ఒక 100 మంది కోటీశ్వరులను తయారు చేయాలి. రియల్ ఎస్టేట్ లో లక్షల కోట్లు సంపాదించవచ్చు. డెఫినెట్లీ. బట్ వచ్చిన వాళ్ళు అందరూ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? 1000 పాయింట్ ఎవరైతే జర్నీ చేస్తారో ఈ ద సక్సెస్ఫుల్ పర్సన్. 1 year లో ఎన్ని మొత్తం క్లోజ్ చేయొచ్చు అవకాశం ఉంది? ఒక మనిషి పని చేస్తే 8 గంటల పని చేయగలరు, కానీ టీమ్ గా పని చేస్తే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ ఇప్పుడు అని అంటే? మనం చేయాల్సిందల్లా మనం చెప్పటం, కస్టమర్ చూపించడం. నమస్కారం, నేను గీతాంజలి. ఒక బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. బిజినెస్ ఆపర్చునిటీల కోసం చాలా సెర్చ్ చేస్తామండి మనం, ఈవెన్ నేను కూడా. అయితే ఒక మాట అనిపిస్తుంది, ఏ బిజినెస్ కరెక్ట్గా ఉంటుంది, ఒకవేళ ఈ బిజినెస్ చేస్తే కరెక్టో కాదో, మోసపోతామేమో, నష్టపోతామేమో, ఒకవేళ లాభాలు వస్తే ఎంత వస్తాయో, ఎన్ని రోజుల పాటు ఈ ట్రెండ్ ఉంటుందో, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ మనలో ఉంటాయి. మనకి ఎవరైనా కరెక్ట్గా గైడెన్స్ ఇస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం కదా, అలాంటి ఒక వ్యక్తినే మేము ముందుకు తీసుకొచ్చాను. ఆయన రవి గారు, బిజినెస్ ట్రైనర్. ఆయన చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందులో ది బెస్ట్వి మీకోసం చెప్తానంటున్నారు. ఇంకా లేట్ ఎందుకు, వారితో మాట్లాడేద్దాం. హలో రవి గారు. హలో అండి, నమస్తే. బిజినెస్ ఆపర్చునిటీస్, ఆ పేరు వినగానే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అండి. ఏవే ఉన్నాయి, అసలు మనం చేయగలుగుతామా, అర్హతలు ఏంటి, ఎవరెవరు ఈ బిజినెస్ చేయొచ్చు, వీటి గురించి మాట్లాడదాం. అయితే ముందుగా మీ గురించి చెప్పండి. మీరు ఒక డిఫరెంట్ స్టోరీ అని విన్నాను నేను. అసలు మీరు ఎక్కడి నుంచి పుట్టి పెరిగిందంతా ఎక్కడ, ఏం చేస్తుంటారు? నేను కోదాడ దగ్గర పుట్టి పెరిగానండి. అండ్ నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా అక్కడ జరిగింది. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. దాని తర్వాత నేను వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ ఒక 5 years చేయడం జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ కరోనా టైంలో నేను ఏమైనా చేయాలి, ఏమైనా సాధించాలన్న తపంతో ఉండేవాడిని బీటెక్ చేసేప్పటి నుంచి కూడా. ఆ ఉద్దేశంతో నేను జాబ్ మానేశాను. ఆ జాబ్ మానేసిన తర్వాత అంటే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండేది మీకు? అంటే ఏమన్నా బిజినెస్ చేయాలి, ఏమన్నా సాధించాలని ఉండేది. ఓకే. సో మానేసిన తర్వాత అందరూ ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్ మానేసావు, అది ఇది అని అన్నారు. అంత మంచి జీతం వస్తుంది అన్నారు. సో పేరెంట్స్ కానీ, ఎవరైనా కానీ, రిలేటివ్స్ కానీ ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకు 40,000 వచ్చే శాలరీని మానేసుకుంటావు, 50,000 వచ్చే శాలరీని మానేసుకుంటావు, మంచి జీతం అది ఇది. కానీ నాకు ఏదో చేయాలని ఉండేది. దాని తర్వాత నాకున్న స్కిల్స్ చూస్తే నేను జిమ్ చేస్తుండేవాడిని. అసలుకి దాని గురించి సెర్చ్ చేసి దాని తర్వాత జిమ్లో ఏముంటుందని సర్టిఫికేషన్ చేశాను. సర్టిఫికేషన్ చేసి దెన్ ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఇన్ టు ద ఫిట్నెస్ ఫీల్డ్. ఓకే. ఐ యామ్ ద ప్రొఫెషనల్ జిమ్ కోచ్ ఇప్పుడు. మీరు జిమ్ కోచ్? Yes. ఓకే. దాని తర్వాత ఇలా జిమ్ కోచ్ చేస్తున్నప్పుడు మనకు డబ్బులు అనేవి అంతంత మాత్రమే ఉంటుంది. మనకు ఒక పేరు, గుర్తింపు వచ్చి ఎంత వస్తాయండి మామూలుగా మీకు? మాకు జిమ్ కోచ్ అంటే ఒక 15,000 నుంచి 20,000 వస్తుంది పర్ మంత్. అండ్ పర్సనల్ ట్రైనింగ్ లో కమిషన్ ఉంటుంది. సో ఇది చాలాక నేను వెతుకుతున్న టైంలో ఒక మిత్రుడు నాకు కలిశాడు. ఏమన్నా ఖాళీ టైం ఉంది, ఇది దేనికన్నా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నేను అడగగానే తను ఇలా ఒకటి ఉంది బిజినెస్ ఆపర్చునిటీ అని మీటింగ్కి ఇన్వైట్ చేశారు. సో నేను అలానే జిమ్ నుంచి మీటింగ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అంటున్నారు. నేను నమ్మలేదు. బేసిక్గా ఫస్ట్ నేను కూడా నమ్మలేదు. అలా నమ్మకుండా ఉన్న తర్వాత మీరు రండి రవి గారు, మీకు సండే ఒక్కరోజు ఫ్రీ కదా, ఆ రోజు ట్రావెల్ చేయండి, మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది దీంట్లో అని చెప్పారు. ఓకే సార్, నేను మిమ్మల్ని నమ్మొస్తున్నాను, మంచిగా అనిపిస్తే నేను ఉంటాను, లేదంటే నేను చేయను, నాకు ఏది చేసినా కానీ లీగల్గా, ఎథికల్గా ఉండటం నాకు ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకే. ఆ రోజు నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. ఆ రోజు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నేను ఆ రోజు నుంచి అసలుకి ఏంటి, ఇట్స్ ఏ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనమాట. అలా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మీటింగ్లు అటెండ్ అవటం, సండే సైట్ విజిటింగ్ వెళ్ళటం, ఇలా జరిగేది. ఇలా జరిగిన తర్వాత చాలామంది వచ్చేవాళ్ళు. నేను ఇవన్నీ సబ్జెక్ట్ నేర్చుకున్న, ఒక 100 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా విత్ జీరో, ఏమి పే చేయాల్సిన అవసరం ఉండదు. అంటే జీరో. ఇక్కడ మనం ఏ బిజినెస్ పెట్టాలన్నా కానీ విత్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ స్టాల్ పెట్టాలన్నా 3-4 లక్షలు అవుతుంది. కానీ ఇక్కడ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు, మనకు పోయేది ఏముండదు. వస్తే మనకు సబ్జెక్ట్ వస్తుంది, లేదంటే మనకు సక్సెస్ వస్తుంది అనే ఉద్దేశంతో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఇలా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా నేర్చుకొని అందరికి మనకి ఇలా తెలిసి ఉన్నవి ఇలా చెప్తుంటే అందరూ నీకేం తెలుసు అసలుకి వాటి గురించి
ఎమ్మెల్యేలు ఎంపీలు కబ్జాలు చేస్తారు, నీకేం తెలుసు అంటే. నా ఏజ్ చిన్నది కాబట్టి అందరూ నమ్మలేదు. ఏదైనా ఒకటండి, అద్భుతాలు జరిగేదాకా ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు, అంతే కదా. సో అలా జర్నీ స్టార్ట్ అయిందండి. అలా 90 days నేను స్ట్రగుల్ చేస్తున్నాను. నన్నైతే ఎవరైతే తీసుకెళ్లారో సార్తో మాట్లాడుతున్న క్రమంలో నాకు అనిపించింది ఒక 60 days తర్వాత సార్ తీసుకెళ్తాను, నేను వెళ్తున్నాను వస్తున్నాను, కానీ నాకు ఎవరైనా సేల్స్ అవ్వట్లేదు. సో ఒక 70 days తర్వాత ఇది నేను చేయలేనేమో, అసలు నాకు ఇది సెట్ అవ్వదేమో అని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఎవరైతే తీసుకెళ్లారో ఆ మిత్రుడు నన్ను, ఏం కాదు రవి, నీకు డెఫినెట్లీ అయితే నీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పారు. అలా చేస్తూ ఉన్నానండి. ఒక 90 days నేను ట్రై చేశాను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. 91 day నాకు 2 crores బిజినెస్ వచ్చింది. ఓ సూపర్ అండి. అలా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఈ కష్టం అంతా మీకు ఒక రోజు అలా కనపడింది. అలా స్టార్ట్ అయిన నా జర్నీ. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ చేస్తే నాకు ఒక 5 lakhs వచ్చేదండి. మేబీ నాకు ఈ 1 year జర్నీలో దానికి ఒక 4 times వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే, నేను మార్నింగ్ 5 to 10 జిమ్ చెప్తాను, దాని తర్వాత 11:30 నుంచి నేను దీనికి కార్పొరేట్ రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతున్నా. ఓకే, మీరు ఇప్పుడు చేసేది కార్పొరేట్ రియల్ ఎస్టేట్. అంటే నార్మల్ రియల్ ఎస్టేట్ కి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంటాయి అంటే, లీగాలిటీ కానీ సెక్యూరిటీ కానీ ఇవన్నీ ఉండవండి. ఉన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మోసాలు జరగటం ఇవన్నీ జరుగుతుంటాయి, డబుల్ రిజిస్ట్రేషన్ అని. ఇట్స్ ఏ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లో ఏంటి అంటే, మనకు ఇటువంటి లీగాలిటీ ఇష్యూలు కానీ సెక్యూరిటీ ఇష్యూలు కానీ ఇవన్నీ ఏమి ఉండవండి. సో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన పని కూడా లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే, యువత కానీ లేడీస్ కానీ ఎవరైనా కానీ ఒక 18 సంవత్సరాల వయసు వాళ్ళ దగ్గర నుంచి 100 years ముసలి వాళ్ళ దాకా ఒక్క రూపాయి పెట్టకుండా మనం డబ్బులు సంపాదించే మార్గం ఉందంటే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ వన్. చాలా ఉన్నాయి అందులో, ఇదైతే బెస్ట్ వన్. సో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఎవరెవరు అర్హులు ఈ బిజినెస్ చేయడానికి? ఈ బిజినెస్ లో వచ్చేసి యూత్ గానీ, ఫ్యామిలీ లేడీస్ కానీ, హోమ్ లేడీస్ కానీ, అందరూ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు మన టీంలో ఉన్నారు. వాళ్ళు మండే టు ఫ్రైడే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటారు, సాటర్డే సండే రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. అలానే మన 2 days సరిపోతుంది. సో ఇట్స్ ఏ వీకెండ్ బిజినెస్. ఈ వీకెండ్ బిజినెస్ లో యువత కూడా, ఇంకోటి ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే యంగ్ రిచ్ యంగ్ రిటైర్మెంట్. ఇది మన కాన్సెప్ట్. అంటే ఎన్ని రోజులకి రిటైర్ అయిపోవాలి? కరెక్ట్ గా మనం ప్లాన్ చేసుకుంటే 5 years లో రిటైర్ అవ్వచ్చు. అంతేనా అండి? ఎంత సంపాదించుకోగలుగుతాం ఈ 5 ఏళ్లలో? మినిమం ఒక 5 crores సంపాదించుకోవచ్చు. ఆర్ యు సీరియస్? 5 కోట్లు అండి 5 ఏళ్లలో? మరి అందరూ ఎందుకు ఈ బిజినెస్ లోకి రావట్లేదు? తెలియాలి, ఎడ్యుకేషన్ లేక. అంటే ఒకళ్ళు 10 రోజులు ట్రై చేస్తారు, ఇంకొకరు 20 రోజులు ట్రై చేస్తారు, ఇంకొక నెల రోజులు ట్రై చేస్తారు, అవ్వట్లేదని వెళ్ళిపోతారు. జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీతో మీరు కనుక స్టార్ట్ అయ్యి చేస్తున్నారు అనుకోండి, ఏదైనా అంతే అక్యుములేట్ అంటారు కదా. ఆ అక్యుములేట్ ఎలా అయితే ఉంటుందంటే, ఫస్ట్ ఇయర్ తక్కువ రిజల్ట్ ఉండొచ్చు, సెకండ్ ఇయర్ తక్కువ రిజల్ట్ ఉండొచ్చు, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అనేది మీకు పీక్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెళ్ళి అలా ఇప్పుడు సాటర్డే సండే డైరెక్ట్ గా వెళ్ళిపోయి కూర్చుంటాం అక్కడ అని అంటే కుదరదు. మనం ఎంచుకున్న రియల్ ఎస్టేట్ కావచ్చు, ఆ బిజినెస్ ఏదైతే ఉంటుందో, ఆ వెంచర్స్ ఏవైతే ఉంటాయో అవి మంచివి అయి ఉండాలి. ఇన్ని చూసుకోవాలి కదండి, ల్యాండ్ విషయం అని కానీ. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఒక పర్సన్ కి? ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నారండి, తనకి బిజినెస్ అంటే చాలా ఇష్టం, ఏదో జాబ్ చేస్తున్నారు, సైడ్ ఇన్కమ్ గా ఇంకేమైనా ఉంటే బాగుంటుంది, లైఫ్ లో సెటిల్ అవ్వాలి, తనంతట తాను నిలబడాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తను ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చారు, ఎట్లా తీసుకెళ్తారు, ఎలా ట్రైన్ అప్ చేస్తారు? మనకు ఎవ్రీ ఫ్రైడే మీటింగ్ ఉంటుందండి మంజీరా త్రినిధిలో. ఓకే. సో మీరు ఆ ట్రైనింగ్ సెషన్ కనుక అటెండ్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దెన్ ఎలా మూవ్ అవ్వాలి, ఎలా జర్నీ చేయాలి అని ఇలా ఉంటుంది. దెన్ మనకు 100 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మనం వితౌట్ జీరో ఫీ ఉంటుంది. ఫీజ్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులతో పని లేదండి, పెట్టాల్సిన అవసరం లేదు. నేను నమ్మలేదండి ఫస్ట్ లో, లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అంటే నేను నవ్వుకున్నాను. సో ఒక్కసారి నమ్మి తర్వాత నేను రీచ్ అయిన తర్వాత ఇప్పుడు అందరికీ చెప్పగలుగుతున్నా. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు వాట్ ఈజ్ వాట్ అన్నది మీకు మొత్తం డీటెయిల్గా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే, మనం జూమ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. దూర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు కూడా జూమ్ సెషన్ కూడా కండక్ట్ చేస్తాం. దానిలో అటెండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. విమెన్ పర్టికులర్ గా వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉమెన్ కి చెప్పాలంటే, ఎందుకంటే లొకేషన్ కంటూ రాలేరు,
కొన్ని సార్లు అవును. కొంతమంది ఇప్పుడు మీరు ఏమన్నారు హోమ్ మేకర్స్ కి కూడా బాగుంటుంది Yes. బిజినెస్ అన్నారు, వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది? హోమ్ మేకర్స్ కూడా వాళ్ళకు ఫ్రీ ఉన్న టైంలో వచ్చి మన సబ్జెక్ట్ ఏది ఉందో అది నేర్చుకోవటం కానీ, క్వరీస్ ఏమైనా ఉంటే అవన్నీ క్లారిఫై చేసుకోవటం కానీ, అక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అక్కడ మనకు డెవలప్మెంట్స్ కానీ ఏం కానీ ఇంకేం జరుగుతుంది ఫ్యూచర్లో, ఇవన్నీ తెలుసుకొని ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉందనుకోండి, నువ్వు బెస్ట్ వన్ సజెస్ట్ చేసినప్పుడు ఇక్కడ లీగాలిటీ పరంగా, సెక్యూరిటీ పరంగా, మెయింటెనెన్స్ పరంగా మీకు ఏమీ ప్రాబ్లం లేదు. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ కంపెనీ. సో మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే టైం స్పెండ్ చేయడం. ఎప్పుడైతే మనం ఈ జర్నీలో టైం స్పెండ్ చేస్తామో, ఇన్వెస్ట్మెంటే టైం yes, ఇక్కడ డబ్బుల కన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది టైం అండి. విమెన్ కి అయితే ది బెస్ట్ Yes, అని the చెప్తున్నారు. best. ఇప్పుడు 18 years అంటే కొంతమంది చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారండి, చదువుకుంటున్న వాళ్ళు కూడా పార్ట్ టైం చేయొచ్చు. చేయొచ్చు. చదువు అయిపోయిన వాళ్ళు ఫుల్ టైం కూడా చేయొచ్చు. జాబులు చేసే వాళ్ళు Yes. చేయొచ్చు. ఎక్కడెక్కడి నుంచి చేయొచ్చండి? ఇప్పుడు ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా పర్వాలేదా? తెలుగు- లేదు హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మన వెంచర్స్ అనేవి ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ వెళ్ళిపోయాయి. అవునండి. సో హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, వైజాగ్ అన్ని మేజర్ సిటీస్ అండ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో మన విజన్ వచ్చేసి 2040 అండి. 2040 ఏంటి అసలు మీ టార్గెట్ ఏంటి? 2040 కల్లా మనం ఒక 100 మంది కోటీశ్వరులను తయారు చేయాలి. అది మన టార్గెట్ అండి. సో ఒకవేళ మనం గనక ఇంటర్మీడియట్, లాంగ్ గోల్స్ ఇవన్నీ పెట్టుకోవాలండి. ఈ గోల్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్ లేదు. కార్ లేనప్పుడు నేను ఒక గోల్ పెట్టుకున్నాను వచ్చిన 1 year లో. నేను ఏ పరిస్థితిలో అయినా నేను ఒక 15 లక్షలు 20 లక్షల కార్లో తిరగాలని ఆ గోల్ని పెట్టుకొని దానికి అనుగుణంగా మా లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన విధంగా నేను నడుచుకున్నాను. అలా కట్ చేస్తే మొన్న నాకు కార్ తీసుకోవడం జరిగింది. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ సో పెట్టుకున్నాను. ఈ గోల్స్ అందరూ పెట్టుకోవాలి. అప్పుడు అందరూ పెట్టుకోవాలి. ఎందులోనైనా, బట్ మీరు చెప్పిన ఈ బిజినెస్ Yes. లో ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి చదువుతూ కూడా సంబంధం లేదు. హోమ్ మేకర్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. రిటైర్ పీపుల్ చేసుకోవచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మనకి ఏంటంటే అండి, ఆపర్చునిటీ అనేది ఇట్స్ ఎ బిగ్, యూ హ్యావ్ టు థింక్ బిగ్ అండ్ ఎర్న్ బిగ్. అంటే కొన్ని మనం విన్నప్పుడు నిజమేనా అని ఆశ్చర్యం అనిపిస్తాయి. అవును. అంటే చేయగలమా చేయలేము అనే ఒక thought. అంటే ఒకటండి, ఈ రోజుల్లో డబ్బు లేకపోతే Value- ఏమి వాల్యూ లేదు. వాల్యూ So, లేదు సార్, నిజం అది. ఒక విషయం నన్ను రిలైజ్ చేసిందండి. ఒక టీ స్టాల్ దగ్గర నేను టీ తాగడానికి వెళ్ళేవాడిని. ప్రతిరోజు టీ తాగేవాడిని. ఆ పక్కనే ఒక కుక్క ఉండేది, దానికి రోజు బిస్కెట్లు వేస్తుండేవాడిని. కొన్ని రోజుల తర్వాత నేను జాబ్ మానేసిన తర్వాత నా దగ్గర డబ్బులు ఉన్నాయి మొత్తం అయిపోవటం ఇలా జరిగింది. టీ తాగడానికి వెళ్ళేవాడిని. ఆ టీ షాప్ అతనికి నాకు తెలిసిన అతను కాబట్టి అప్పించేవాడు. బిస్కెట్లు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి అయిపోయేవాడిని. ఒక రోజు చూసింది, రెండో రోజు చూసింది, మూడో రోజు నుంచి నా దగ్గర నుంచి రావటం మానేసింది. అంటే డబ్బులు లేకపోతే కుక్క కూడా వాల్యూ లేదని నేను రిలైజ్ అయ్యానండి. సో Okay. దెన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. మనం ఎంత డబ్బు సంపాదిస్తే అంత వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా నా కెరీర్ ప్లాన్ సో చేసుకున్నాను. మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇలా Yes. మేబీ చాలా మంది ఉండొచ్చు, అవును. వాళ్ళకి అలా అవ్వద్దు అనే ఉద్దేశంతో అవును. స్టార్ట్ Yes. చేశారు. ఇప్పటివరకు ఎంత మందికి ట్రైన్ అప్ చేశారండి? ఒక 10 మెంబర్స్ మన టీమ్ లో ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు? ఎన్ని రోజులు ఎస్, అయింది? ఇప్పుడు మన దాంట్లో వచ్చేసి ఒక 6 months అవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, హోమ్ వైఫ్స్ ఉన్నారు, అండ్ ఇప్పుడే స్టడీ కంప్లీట్ అయిన MBA స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు. ఏమన్నా ఎర్న్ వాళ్ళు చేయగలిగారా? earn ఎర్నింగ్ చేయగలరు. స్టార్ట్ అయిందా? ఎస్, ఈ ట్రైనింగ్ గురించి చెప్పండి సార్. ఎలా అసలు మిమ్మల్ని కాల్ చేస్తే వాళ్ళు మీరు వచ్చేయచ్చా? మీరు మా ఎలాంటి కాంటాక్ట్ questions నెంబర్ కి కాల్ అడుగుతారు? చేస్తే ఆ డీటెయిల్స్ మొత్తం చెప్తారు. ఓకే. ఎవ్రీ ఫ్రైడే మనకు మీటింగ్ ఉంటుంది. ఆ Okay. మీటింగ్ అటెండ్ అయ్యారనుకోండి, అసలుకి కెరియర్ ఏంటి, దీంట్లో కెరియర్ ఏంటి, మీరు అన్నారు కదా లోకల్ రియల్ ఎస్టేట్ లో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లో డిఫరెన్స్ ఏంటి. డిఫరెన్స్. లోకల్ రియల్ ఎస్టేట్ లో కెరియర్ ఉండదు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లో కెరియర్ ఉంటుంది. మీకు ఒక ఐడి కూడా క్రియేట్ చేస్తారు. ఓ ఓకే. అండ్ అమౌంట్ కూడా మనం అడగాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ ఎవర్ అకౌంట్ వాళ్ళు డైరెక్ట్. నేను వెళ్ళి అయిన తర్వాత మిమ్మల్ని అడగటం ఉండదు. అంటే ఇట్స్ ఏ ట్రాన్స్పరెన్సీ, అంత ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కాబట్టి నేను చేయగలిగాను, 10 మందికి చెప్పగలుగుతున్నాను. స్టాండింగ్ బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు మీరు కూడా. అంటే చాలా వరకు మోసాలు ఉంటాయి కదండి Yes. ల్యాండ్స్ కి సంబంధించి, మరి అలాంటివి ఎలా గుర్తించాలంటారు మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి. యాక్చువల్లీ అలాంటివన్నీ మీరు వచ్చేసి సెట్ చేసుకోవాలండి. ఇది రేరా రిజిస్ట్రేషన్ ఉందా, కొన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేవా అని చూడాలి. ఇట్స్ ఏ కంపెనీ 17 years నుంచి ఉంది. మీరు ఓన్లీ ట్రైన్ అప్ చేస్తారా? ఆ వెంచర్స్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అవి కూడా మీరే అవి కూడా చూపిస్తారా? చూపిస్తాం. ఓకే. వితౌట్ మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరు మాతో పాటు సండే సైట్ విజిటింగ్ వస్తే సరిపోతుంది. అంతవరకే.
మీరు ₹1 సింగిల్ రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఆ ప్రాజెక్ట్ పైన వీళ్ళ కొంత అవగాహన ఉండాలి కదండి. అదంతా మొత్తం అక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఏమేమి ఆ ఇస్తున్నారు చుట్టుపక్కల ఏంటి అని. ఏమేమి జరుగుతున్నాయి, ఈ డెవలప్మెంట్స్ మొత్తం సీనియర్స్ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా ఎలిజిబుల్ అంటున్నారు, జీరో ఇన్వెస్ట్మెంట్ అని Yes. చెప్తున్నారు. సో ఒక దగ్గర దగ్గర 3 నెలలు అండి. ఎన్ని నెలలు ట్రైనింగ్ ఇస్తారు? 100 days అండి. 100 3 days months. ట్రైనింగ్ ఉంటుంది. Yes. ఒకవేళ అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాక ఏమైనా కన్ఫ్యూజన్ లో ఉండి అలాంటి స్టేజ్ లో అలాంటి స్టేజ్ లో కూడా మనకు సపోర్ట్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా అంటే ప్రయత్నం అనేది ఆపొద్దండి. ఇట్స్ ఎ జర్నీ. నాతో అంటే పాటు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ Yes, ఉంటారు. నాతో పాటు చాలా మంది వచ్చారు. ఓకే. నా మిత్రుడు చెప్పింది ఒకటే, నువ్వు జర్నీ చెయ్యి, నువ్వు దీన్ని వదలకు. నీకు సక్సెస్ అనేది ఒక మనిషికి 10 రోజుల్లో వస్తుంది, ఒక మనిషికి 30 రోజుల్లో వస్తుంది, ఒక మనిషికి 6 నెలలకు వస్తుంది. సక్సెస్ రావడం అనేది పక్క ఇక్కడ. సో చాలా మంది వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ నేను నిలబడ్డాను. ఏదైతే ఉందో మా లీడర్ ఏదైతే చెప్పాడో ఆ విధంగా నేను ఫాలో అయ్యాను కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాను. సో అండ్ నేను ఇంకోటి 2025 కల్లా 2 crores టార్గెట్ పెట్టుకున్నాను. ఇంకా 1 year ఉందండి. Yes. 1 year కూడా లేదు. Yes. ఇంకా 6 months ఆల్రెడీ ఆగస్ట్ కూడా ఆగస్ట్ ఇది ఫస్ట్ Yes, కాబట్టి definitely. ఫైన్. ఇంకా హార్డ్లీ 4-5 months ఏనండి ఉంది. 2025 25 ఎండ్ కల్లా. పోనీ ఎండ్ కల్లా సరే 1 year అనుకుందాం. Yes. ఈ 1 year లో బట్ మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆ ట్రైనింగ్ తీసుకునే విధానం గానీ ఇప్పుడు Yes. స్టాండర్డ్ అయింది. ఎన్నేళ్ళు అవుతుంది మీరు ఇలా ఓన్ గా స్టార్ట్ 1 year. చేసి? 1 year అయింది. 1 year ఫస్ట్ 3 months నేను ఇలాంటి జర్నీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నానండి. నేర్చుకొని దాని తర్వాత నేను ట్రయల్స్ మొదలెట్టాను. మొదలెట్టిన తర్వాత ఫస్ట్ అవ్వలేదు. ఎవరైనా అవ్వకపోతే ఏమైతే డిసప్పాయింట్ అవుతుంది. ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు కానీ వీళ్ళు కానీ మంచిగా జాబ్ ఉంది, అది ఎందుకు మానేసిపోయినా ఆబ్వియస్లీ అంటారండి. అంటే అది మనం నెగటివ్ గా చూడకపోయినా నెగిటివ్ గా తీసుకోకూడదు. ఇట్స్ ఏ ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. మన ఆన్సర్ అనేది సక్సెస్ తోనే ఇవ్వాలని నా పాయింట్ ఆఫ్ వ్యూ. కరెక్ట్. అది మాటలు వింటాం అనేస్తే అక్కడ కదా. నేను ఇంకొకటి ఇక్కడ చూసింది ఏంటంటే అండి, చాలా మంది చెప్తుంటారు లక్షలు కోట్లు వస్తుంటాయి అయ్యి అని. నేను నమ్మను, బేసిక్ గా నేను నమ్మను. నేను అసలు ఇక్కడ వచ్చేదాకా కూడా నేను మాట్లాడేవాడిని కాదు. కానీ నిజమేనా అసలు రియల్ ఎస్టేట్ లో లక్షల కోట్లు సంపాదించవచ్చు? డెఫినెట్లీ. బట్ వచ్చిన వాళ్ళు అందరూ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? అంటే జర్నీ చేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్ వేస్తున్నాం. ఆ బోర్ వేస్తున్నప్పుడు 1000 అడుగుల్లో నీరు పడుతుంది అనుకోండి, 999 దాకా తవ్వి వదిలిపెట్టి వెళ్ళిపోతారు కొంతమంది. ఆ 1000 పాయింట్ ఎవరైతే జర్నీ చేస్తారో ఈ ద సక్సెస్ఫుల్ పర్సన్ అయితే. ఆ లాస్ట్ వరకు ఓపిక ఉండదండి చాలా మంది. పేషెన్స్ అనేది దీంట్లో ఇంపార్టెంట్ అండి. మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. KPHP మనకు తెలిసిందే. అమీర్పేట నుంచి KPHP అడిగి ఉండేది ఒకప్పుడు. అమీర్పేట దాటి ESI దాటి ఎర్రగడ్డ దాటి ఆ అడవి దాటి KPHP రావాలన్నారు. ఈ రోజు ఏమైంది? సిటీ అయింది. ప్రగతి నగర్ లో ఓన్లీ జగన్ స్టూడియో ఒకటే ఉండేది, షూటింగ్లు జరుగుతుంది. ఇప్పుడు మొత్తం ప్రగతి నగరం మొత్తం ఫుల్. దాని పక్కన బోరంపేట అని ఉండేది. అంటే ఒకటండి, ఇప్పుడు ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ దాకా మనకు ఎక్కడ చూసుకున్నా కానీ సిటీలో 70,000 నుంచి ₹1,00,000 దాకా ఉంటుంది. నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ మనం వెంచర్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మోస్ట్ పాపులర్ అండ్ హాట్ కేక్ లో అమ్ముడుపోతున్నవి ఎక్కడండి? హైదరాబాద్ షాద్ నగర్. ఒకప్పుడు మనం సినిమాలో చూస్తే నవ్వుకున్నాం, గచ్చిబౌలి దివాకర్ అన్న, కోకాపేట ఆంటీ అన్న కానీ నవ్వుకున్నాం. కానీ అదే నిజం. అంటే హీ నోస్ ఆల్ దోస్ థింగ్స్. ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారండి? ఏ డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ ఏరియా ఎత్తుకుంటారు కామన్ గా. అక్కడ డెవలప్మెంట్స్ ఏ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది NH44. ఇప్పుడు దీన్ని AH44 కూడా చేశారు. ఏషియన్ హైవేస్ విత్ కంట్రీస్ కూడా ట్రాన్స్పోర్ట్ వయా రోడ్. సో ఈ డెవలప్మెంట్స్ కానీ త్రిబులోన్ జీవో ఎక్కడ దాకా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకొని సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఒకటి సక్సెస్ అవ్వకపోవచ్చు, 2 సక్సెస్ అవ్వకపోవచ్చు, 3వది మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతుంది. హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ ఇప్పుడు అని అంటే? మనం ఎప్పుడైనా కానీ మనం చేయాల్సిందల్లా మనం చెప్పటం, కస్టమర్ చూపించటం. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వాళ్ళ డెసిషన్. అంతే. మనం సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కానీ ఒక అనుభవంగా తీసుకోవాలి. నేను అలానే తీసుకున్నాను. నేను పర్ డే ఒక 40 members తో మాట్లాడేవాడిని. అలా నాకు ఒక 70 days కి తర్వాత నేను చేయలేనేమో అనుకున్నా. మా మిత్రుడు చెప్పాడు, ఏం కాదు రవి, నువ్వు జర్నీ చెయ్యి అని చెప్పారు. ఇప్పుడు మీరు ఎన్ని క్లోజ్ చేశారండి? ఇప్పుడు నేను దాదాపుగా నా సాఫ్ట్వేర్ శాలరీకి ఒక 4 times ఎర్న్ చేశాను. 20 lakhs 1 year లో చేశాను. అది ఏంది, నేను మార్నింగ్ జిమ్ చెప్పుకుంటూ పార్ట్ టైం గా చేయటం వల్ల. దెన్ ఇప్పుడు నేను ఒక 20-25 దాకా చేస్తాను. 25 వరకు క్లోజ్ చేశారు. అండ్ దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ టీమ్ వర్క్ ఉంటుంది. 1 year లో ఎన్ని మొత్తం క్లోజ్ చేయొచ్చు అవకాశం ఉంది? అంటే మనం ఒక 20 నుంచి 30 మాన్యువల్ చేయొచ్చు.
ఒక మనిషి పని చేస్తే 8 గంటలే పని చేయగలడు, కానీ టీమ్ గా పని చేస్తే చాలా వర్క్ చేయొచ్చు. అది మన సౌత్ ఇండియా మొత్తం ఏమంటారంటే చదువుకో ఒకరి కింద పని చేయి, చదువుకో ఒకరి కింద పని చేయి, చదువుకో ఒకరి కింద పని చేయి అంటారు. అదే గుజరాత్ రాజస్థాన్ వాళ్ళు నువ్వు చదువుకో బిజినెస్ చేయి, చదువుకో బిజినెస్ చేయి అంటారు. అవునా కదా? అందుకని ఇండియాలో గుజరాత్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో. మనం ఏంటంటే రిస్క్ చేయమండి లైఫ్ లో. రిస్క్ ఎప్పుడైతే చేస్తామో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, సక్సెస్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, ఫెయిల్ అయితే అనుభవం వస్తుంది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని మనం ముందుకెళ్తాం. సో మీరు అలా ముందడుగు వేసి ఇంత మందికి ట్రైన్ అప్ చేస్తున్నారు. సో ఎలా జస్ట్ కాల్ చేసి మీ దగ్గరికి రావచ్చా? కాల్ చేసి మా దగ్గర రావచ్చు, మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో A to Z అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ సైట్ విజిట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని మొత్తం చెప్తారు. మీకు ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ కానీ లీగాలిటీ కానీ వాటిలో అన్ని కంపెనీ చూసుకుంటుంది. ఇట్స్ ఎథికల్. ఇంకోటి ఏంటంటే నేను సంపాదించేటప్పుడు గుడ్ మనీ ఉంటుంది, బ్యాడ్ మనీ ఉంటుంది. గుడ్ అంటే మనం సొంతగా పని చేసి కష్టపడి సంపాదించేది. అలా అంత లీగల్ గా ఉండేది నేను చూశాను కాబట్టి నేను దీంట్లోకి ఎంటర్ అయ్యాను. నేను అందరికి యువతకు కానీ, లేడీస్ కానీ, రిటైర్ పీపుల్ కానీ, మిడిల్ ఏజ్ పీపుల్ కానీ వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి. ఏమంటున్నా అంటే రండి పని చేయండి. జాబ్ చేసే వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు 1 లక్ష మనకు సరిపోవచ్చు, కానీ అది ఒక 20 సంవత్సరాల తర్వాత సరిపోదు కదా. థింక్ రిచ్, ఎర్న్ రిచ్. సో డబ్బులు సంపాదించుకోవాలని ఆశ ఉంది, వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ఒక బిజినెస్ చేసుకోవాలని ఆలోచన ఉంది అన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు అన్నమాట. మన కాన్సెప్ట్ ఒకటే అండి, యంగ్ రిచ్ అండ్ యంగ్ రిటైర్. ఇది బాగుంది. చాలా 5 ఏళ్ళు ఒక్కసారి అందులో వెళ్ళిన తర్వాత ఇంకా మీ ఇష్టం, కంటిన్యూ అవ్వాలంటే అవ్వచ్చు, అదర్వైజ్ పక్కకి కంటిన్యూ అయితే డబ్బులు వస్తాయి, కంటిన్యూ అవ్వకపోతే రావు. ఒక ఎక్స్పీరియన్స్ ఒకసారి డబ్బులు వచ్చిన తర్వాత మనం కంటిన్యూ అవుతాం కదా. ఆశ ఖచ్చితంగా ఉంటుంది కదండి. బట్ మీరైతే ఇలా ఎంకరేజ్ చేయడం అనేది ది బెస్ట్ పార్ట్. ఓపెన్ గా ఒక మాట అడుగుతాను, రిస్క్లు ఉంటాయా ఇందులో? ఏమైనా ఫేస్ చేయాల్సి ఉంటుందా? రిస్క్ ఏమి ఉండదండి దీంట్లో, జీరో రిస్క్. ఖచ్చితంగా A to Z మొత్తం అంతా లీగల్ గా ఉంటుంది, సేఫ్ ఉంటుంది, లీగాలిటీ ఉంటుంది, ఎథికల్ గా ఉంటుంది, అన్ని ఉంటాయి. మీకు ప్రాపర్ డాక్యుమెంట్ అన్ని ప్రొవైడ్ ఉంటుంది, అన్ని ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ బిగ్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మాక్సిమం డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఇంకా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఒకటండి, నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ ఫార్ములా ఏం లేదు, కమిట్మెంట్, కన్సిస్టెంటీ, కంటిన్యూటీ అండ్ హార్డ్ వర్క్. ఇదే సక్సెస్. ఈ 4 ఉండాలి ముఖ్యంగా అందరికి. రండి మీరు కూడా మాతో చేతులు కలపండి. చాలా మందికి ఉంటుందండి కోరిక, కానీ చేయలేరు, ఇంప్లిమెంట్ చేయలేరు. ఎవరైనా సరే, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా సరే, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే, డబ్బులు అనేది ఎంత అంటే నేను అనేది ఏంటంటే ఒక 5 days వర్క్ చేయండి, ఒక 2 days కనుక దీనికి స్పెండ్ చేస్తే మీ శాలరీ ఉంది కదా, 1 year శాలరీ 1 month లో వచ్చేస్తుంది. నాకు అలానే వచ్చింది. నేను అనేది ఏంటంటే ఒక్క 5 years కనుక మీరు చేయగలిగితే జీవితం మొత్తం మీరు జాబ్ కానీ ఏం చేసినా ఎంత సంపాదిస్తారో ఆ 5 years లో అంత సంపాదిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, జాబ్ చేస్తున్నారు లేదా సాటిస్ఫైడ్ జాబ్ లేదు, ఏదైనా బిజినెస్ చేద్దాము, ఒక మంచి ఆపర్చునిటీ ఉంటే బాగుంటుంది అని అన్న వాళ్ళకి రవి గారు చెప్తున్నారు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ది బెస్ట్ అంటున్నారు. సో ఎలా ఏమిటి అనేది మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. 0 ఇన్వెస్ట్మెంట్ తోటి, ఎక్కువ కష్టపడకుండా, కొంత అవగాహనతోటి మీరు కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. ఖచ్చితంగా లక్షాధికారులు అంటే కోటీశ్వరులు కూడా అవ్వచ్చు అని అంటున్నారు. బట్ ఒకసారి మీరు ఎంత కష్టపడతారో అది మాత్రం దానికి తగ్గట్టుగా రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు టైమే పెట్టుబడిగా పెట్టి ఈ బిజినెస్ మీరు చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.